గురువుగారు, దీనుడను నేను దేవుడువు నీవు అని అన్నమయ్య ఒక సంకీర్తనలో పేర్కొన్నాడు. ఇక్కడ దీనుడు అంటే భక్తుడని అర్థం వస్తుందా? అవునమ్మా. దీనుడను నేను దేవుడవు నీవు, పురుషోత్తముడవు నీవు, పురుషాధముడను నేను అని అంటాడు అన్నమయ్య. ఇక్కడ దీనుడను, దీనత్వం. దీనత్వం అంటే ఏంటమ్మా, మనకి ఎప్పటికప్పుడు కూడా మానవుడు నైత్యానుసంధానంగా ఉండాలంటుంది వైష్ణవ మతం. వాళ్ళ మతం ఏంటంటే నీ భక్తుడి 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 భక్తుడిని అంటాడు. నీ దాసుడి 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 దాసుడిని. చిట్ట చివరి ఎవరైతే ఉన్నారో అంటే అంత చిట్ట చివరి వాడిని. ఈ లోకంలో మనం సాధారణంగా అలా ఒప్పుకోలేం. ఈ లోకంలో నేనంత పనికి మాలిన వాడిని అని చెప్పుకోవడానికి మనకు కొంచెం లోపల అహం వస్తుంది. ఈ లోకంలో వెంటనే మనం ఒప్పుకోలేం. కానీ వైష్ణవం మాత్రం ఏం చెప్తుందంటే, దేవుడి దగ్గర అలా చెప్తేనే నీలో ఉన్నటువంటి అహంకారం పోతుంది. మనం వినయము అనే పదానికి అర్థం ఏంటంటే వంగి ఉండుట. వినయం అనే పదానికి వంగి ఉండటం. ఎప్పుడు వంగి ఉంటాము? అహంకారం తొలగిపోతేనే భృత్యస్య భృత్యస్య భృత్యస్య, నీ సేవకుడు సేవకుడు సేవకుడిని అని అంటూ ఉంటే మన లోపల ఉన్నటువంటి ఆ గర్వం ఏదైతే ఉన్నదో అది అహంకారం అణిగిపోతుంది. కాబట్టి తప్పనిసరిగా మనం ఆ దృష్టితోటి మనం అందరం కూడా ఉండాలి. అందుకే దీనుడను, అందువల్ల చరమశ్లోకం అంటారు భగవద్గీతలో కూడా. కాబట్టి స్వామి నువ్వు తప్పించి అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. ఇది భగవద్గీతలో స్వామివారు మనందరికీ ఇచ్చినటువంటి అభయశ్లోకం. కాబట్టి నువ్వు నన్ను శరణు వేడు, ఇక నువ్వు తప్పించి నాకు దిక్కు లేదని శరణు వేడు, అప్పుడు నిన్ను అన్ని పాపాల నుంచి నిన్ను నేను రక్షిస్తాను అని భగవద్గీతలో స్వామి చెప్పాడు. అదే భావాన్ని ప్రతిబింబిస్తూ అన్నమాచార్యుల వారు కూడా దీనుడను నేను దేవుడవు నీవు. కాబట్టి నేను దీనత్వం, ఎందుకనంటే ఈ మానవ జన్మ ఎత్తాను అని అంటేనే ఎంతో దీనత్వం ఉంటేనే ఎత్తుతాను. ఈ లోకంలో మళ్ళీ పుట్టుక అనేది మహానుభావాన్ని నేను భరించలేను. మనం చాలాసార్లు చెప్పుకున్నాం, ఆ భాగవతంలో వర్ణిస్తాడమ్మా. వినటానికి చదవటానికి చాలా భయంకరంగా ఉంటుంది. మామూలుగా మనం చీకట్లో కొద్దిసేపు మనకి ఈ కరెంటు పోతేనే మనం భరించలేమే. ఆ తల్లి గర్భం చీకటి, అందులోనూ మలమూత్రాలు, వాసన. ఆ వాసనలో ఈ జీవికి అన్నీ తెలుస్తూ ఉంటాయిట. వాసనని భరించలేకపోతుంటాడు. కళ్ళు పొడుచుకున్నా ఏమీ కనపడదు, చీకటి. ఆ చీకటిలో ఈ జీవుడు తేలుతూ ఉంటాడు తల్లి గర్భంలో. భరించలేక దేవుణ్ణి వేడుకుంటాట లోపల. స్వామి ఏమిటయ్యా నాకు ఈ గర్భవాసం, ఈ గర్భవాస కష్టం ఏమిటయ్యా, బుద్ధి వచ్చింది నాయన. నేను బయటకు వచ్చిన తర్వాత నిన్ను తప్పించి ఇంకొకరెవరిని నేను చూడను, నిన్ను తప్పించి ఇంకొకరెవరిని నేను పొగడను, నిన్ను తప్పించి ఇంకొకరెవరిని నేను స్తోత్రం చెయ్యను. స్వామి నాకు మళ్ళీ పుట్టుకంటూ చేయకు, ఎలాగో పుట్టుతున్నాను కానీ మళ్ళీ పుట్టుకంటూ నాకు మాత్రం చేయకంటట. అందుకే బయటికి రావటంతో ఆ బిడ్డ క్వా 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 అని ఏడుస్తాడు. అంటే లోపల స్వామి కనపడుతుంటాడు. ఇలా బయటికి వచ్చిన వెంటనే స్వామి అదృశ్యం అయిపోతాడు వాడికి. అందువల్ల క్వా అంటే సంస్కృతంలో ఎక్కడా ఎక్కడా ఎక్కడా. ఇప్పటివరకు లోపల నాకు కనిపించావే, ఈ కనిపించినటువంటి ఓ దేవుడా ఎక్కడున్నావు ఎక్కడున్నావు, ఎక్కడ నాకు కనిపించట్లేదే అనే అర్థంతో ప్రతి బిడ్డ కూడా, ప్రతి జీవి కూడా, బయటికి వచ్చిన ప్రతి జీవి కూడా క్వా 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 దాన్ని మనం మామూలు పరిభాషలో మనం చెప్పుకుంటాం. క్వా అంటే ఎక్కడా ఎక్కడా అని వెతుక్కుంటూ ఉంటుంది. కాబట్టి పురుషోత్తముడవు నీవు, దీనుడను నేను, పురుషాధముడ నేను. నైత్యానుసంధానం చేసుకుంటే ఎంత కాదనుకున్నా మానసిక పాపాలు అనేది మనం చేస్తాం. బాహ్యంగా పాపాలు చేయలేకపోయినా మానసికంగా కూడా అబ్బా వాళ్ళ వాచి ఎంత బాగుంది, వాళ్ళ సెల్ ఫోన్ ఎంత బాగుంది, అది నాకుంటే బాగుండే. మానసిక పాపం. అది నాకు దక్కితే బాగుండే అంటే వాళ్ళకున్నది ఎదుటివాడి సంపద నాకు రా, పైకి నువ్వు అనకపోవచ్చు, మానసిక పాపం. కాబట్టి అలా అనుకునేటువంటి వాడు, ఆ పాపభావాన్ని తెలుసుకునేటువంటి వాడు అధముడు. కాబట్టి నా జీవితంలో ఎన్నో మానసిక పాపాలు చేశాను, కాయిక పాపాలు చేశాను, నన్ను క్షమించవయ్యా, ఈ జీవితానికి మళ్ళీ ఇంకొక జన్మంటూ రాకుండా చేయవయ్యా అని స్వామిని వేడుకుంటూ అద్భుతంగా అన్నమాచార్యుల వారు ఈ పాటలో రాశారు. ఆ మొత్తం పాట ప్రతి వాళ్ళు కూడా తప్పనిసరిగా చదివి రసానుభూతి పొందేదరు గాక.